హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ అప్డేట్ అయితే ఈరోజు వచ్చిందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఈ వీడియోని అయితే చూడండి. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా సుమారుగా 55 ఆశా కార్యకర్తల ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. కేవలం మన అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. కుదిరితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు వీడియోని పూర్తిగా చూసి ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని అయితే ముందుకు వెళ్ళండి. సో ఇలాంటి జాబ్స్ అనేవి రేరుగా పడతాయండి. అలా పడినప్పుడు మాత్రం మనం ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బట్ ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదండి. ప్రజెంట్ ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ని అయితే భర్తీ చేయనున్నారు. ఇవి పర్మనెంట్ అవుతాయా లేదంటే అది భవిష్యత్తు మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏలూరు నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో దీనిలో భాగంగా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రాసెస్ నేషనల్ హెల్త్ మిషన్ NHM పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రూరల్ మరియు అర్బన్లో 55 మందికి ఆశా కార్యకర్తల నియామకం కొరకు అయితే అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో అర్హులైన వాళ్ళు 4/6/2025 నుంచి 10/6/2025 సాయంత్రము 5:30 లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఇదేంటంటే ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలు ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళైతే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇలా సబ్మిట్ చేసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆర్ మాలిని గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఆశా కార్యకర్తల నియామకం గ్రామీణ ఆరోగ్య పారిశుద్ధ్య పౌష్టికాహార కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తులు VHSNC ద్వారా వచ్చిన అప్లికేషన్స్ అనేవి వాళ్ళ యొక్క అర్హత, వాళ్ళ యొక్క ప్రతిభను అప్లికేషన్స్ అన్నీ జిల్లా ఆఫీస్కి అయితే పంపిస్తారు. వచ్చిన అప్లికేషన్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ DHS ద్వారా నియామకాలు జరుగుతాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఆర్ మాలిని గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. సో మరి ఇంతకీ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి, ఏ సచివాలయాలకు వెళ్ళాలనే అప్డేట్ కూడా నేను ఇస్తానండి. మరి ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 55 వేకెన్సీస్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఆగిరిపల్లి నుంచి అయితేనండి మొత్తం మనకి 4 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. భీమడోలు నుంచి 1, చింతలపూడి నుంచి 2, దెందులూరు నుంచి 2, ద్వారకా తిరుమల నుంచి 1, ఏలూరు నుంచి 4, గన్నవరం నుంచి 5, జంగారెడ్డిగూడెం నుంచి 2, కైకలూరు నుంచి 1, కలిదిండి నుంచి 2, కామవరపుకోట నుంచి 4, కొయ్యగూడెం నుంచి 2, లింగపాలెం నుంచి 1, మండవల్లి నుంచి 4, నిడమారు నుంచి 3, నూజువీడు నుంచి 4, పెద్దపాడు నుంచి 2, పెదవేగు నుంచి ఇక్కడ మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయండి. బట్ ఇక్కడ పెద్దవేగులో ఒక చోట అయితే 2 పోస్టులు, అంటే ఆ విధంగా చూసుకుంటే మొత్తం మనకి 4 పోస్టులు అయితే పెదవేగు నుంచి అయితే భర్తీ చేయనున్నారు. ఉంగుటూరు నుంచి 2, ఏలూరు నుంచి 1, బుట్టాయిగూడెం నుంచి 1, జలుగుపల్లి నుంచి అయితే 1, వెల్లర్పాడు నుంచి అయితే 2 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింకు, అదేవిధంగా ఈ వేకెన్సీకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులోకి వెళ్ళి మీరు ఏ సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేయాలో 1-2 సార్లు చెక్ చేసుకొని, సో అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదే విధముగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, మీ ప్రతిదీ తీసుకొని అక్కడికి వెళ్ళి అయితే సబ్మిట్ అయితే చేయండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.